హలో ఎవ్రీవన్. ఎవరైనా టైలరింగ్ క్లాసెస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటారు. కానీ నేర్చుకోలేకపోతూ ఉంటారు కదా! వాళ్ళ కోసం ఈ వీడియో ఈజీగానే వీడియోస్ చూస్తూ మీరు టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరు బ్లౌజ్ పీస్ అలాగే లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పక్కా 1 మీటర్ అయితే ఉండాలన్నమాట. ఈ 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 మీటర్ అయితే పక్కా ఉండాలి. బ్లౌజ్ లైనింగ్ అయితే అప్పుడే మనకు అతుకులు లేకుండా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అతుకులు ఉంటే టైం ఎక్కువ పడుతుంది. మనం 1 మీటర్ క్లాత్ తీసుకుంటే మనకు అతుకులు తక్కువ ఉంటుంది. బ్లౌజ్ కటింగ్ కూడా సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి స్కేల్ తీసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న దాన్ని అనేది కటింగ్ అనేది చేసేసుకుంటే మనకు బ్లౌజ్ ఎగుడు దిగుడు కాకుండా ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము బ్లౌజ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుందాం. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ప్లస్ షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచి, అలాగే మనకు ఎక్స్ట్రా కింది వైపున నడుము దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవడానికి హాఫ్ ఇంచ్ కలుపుకుంటే 15.5 ఇంచులు బ్లౌజ్ లెంత్ అనమాట. ఇక షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు. 5 ఇంచులు షోల్డర్ అనుకోండి. మనకు స్లీవ్ అని జాయిన్ చేసుకోవడానికి 0.5 తీసుకుంటే 5.5 షోల్డర్ అనేది తీసుకుందాము. ఆర్మోల్ లెంత్ వచ్చేసి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఆర్మోల్ లెంత్ వచ్చేసి 6 ఇంచులు ఆర్మోల్ లెంత్ తీసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది వేసుకున్నాను అనమాట. ఇప్పుడు నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం. 34 ఇంచుల నడుము లూజ్ అయితే డివైడెడ్ బై 4 చేసుకుంటే 8.5 ఇంచులు ప్లస్ డాట్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచు మార్కింగ్ చేసుకున్నాను. నడుము లూజులోకి 8.5 నడుము లూజ్ వచ్చింది కదా! దాంట్లోకి మనము 1.5 ఇంచు కలుపుకుంటే గనక 9.5 ఇంచు చెస్ట్ లూజు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచు మార్కింగ్ చేసుకున్నాను. చంక షేప్ తీసుకోవడానికి ఇక్కడ 1.5 ఇంచు తీసుకొని ఈ విధంగా చంక షేప్ తీసుకోవాలి. షోల్డర్ ఖర్చు కోసం 0.5 వదిలేసుకొని ఇక్కడి నుంచి కొలుచుకుంటే నడుము లూజ్‌లో 4వ భాగం 8.5 వస్తే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. 5.5 ఇంచులు షోల్డర్ తీసుకున్నాం కదా! అక్కడ 2.5 ఇంచులు నెక్ కోసం, 3 ఇంచులు షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకున్నాను. నెక్ కోసం వచ్చేసి 4.5 ఇంచులు మార్కింగ్ చేసుకొని నెక్ డీప్ అనేది 3 ఇంచులు అయితే తీసుకున్నాను. మీకు ఇంకా బ్రాడ్‌గా డీప్‌గా కావాలంటే మీరు 3.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. షోల్డర్ దగ్గర అనేది నెక్ అనేది పెంచుకోకండి. నెక్ డీప్ అనేది ఇక్కడ పెంచుకోవాలి. లేకపోతే షోల్డర్ అనేది జారుతుందన్నమాట. మీరు నెక్ డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ 3 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకొని, ఇక్కడ మీరు ఏ షేప్‌లో నెక్ డిజైన్ అనేది కావాలనుకుంటున్నారో ఆ షేప్‌లో నెక్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా నెక్ షేప్ అనేది మార్కింగ్ చేసుకొని, నెక్ దగ్గర జారకుండా ఉండడానికి ఒక పావించంత డౌన్ చేసుకోండి. 8.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా! అక్కడ సగానికి టేప్ ఫోల్డింగ్ చేసుకుని దగ్గరికి 4 ఇంచు మార్కింగ్ చేసుకొని అటు సైడ్ హాఫ్ ఇంచు, ఇటు సైడ్ హాఫ్ ఇంచు డాట్ స్టిచ్చింగ్ కోసము నడుము దగ్గర బ్లౌజ్ వంగకుండా ఉండడానికి ఒక హాఫ్ ఇంచ్ అంతా డౌన్ చేసుకొని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ కటింగ్ చేసేసుకుంటే ఇంతే ఈజీ మెథడ్‌లో బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు ఇంట్లోనే ఉండి. కాకపోతే చెయ్యి మనకు నీట్‌గా తిరిగేదాకా కాస్త కష్టంగా ఉంటుంది. మీరు నేర్చుకునేంత వరకే బ్లౌజ్ కటింగ్ అనేది కష్టంగా ఉంటుందన్నమాట. ఒక్కసారి నేర్చుకుంటే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఈజీగా కటింగ్ అనేది చేసేసుకుందాము. ఇలా చిన్న చిన్న టైలరింగ్ నేర్చుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ అనేటివి ఉంటాయి. మెళకువలు ఉంటాయన్నమాట. ఆ మెళకువలు గనక మీరు ఈజీగా నేర్చేసుకుంటే ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ గానీ, కటింగ్ గానీ, మీరు కటోరీ గానీ ఎలాంటి బ్లౌజ్ అయినా ఈజీగా స్టిచ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరు నార్మల్ బ్లౌజెస్ అనేటివి ఈ కటింగ్ నేర్చుకోండి. తర్వాత డిజైన్ బ్లౌజ్‌లోకైతే వెళ్ళండి. ఫస్ట్ వచ్చేసి నార్మల్ బ్లౌజెస్ సైజెస్ బేస్‌ని బట్టి మీరు ఎట్లా మెజర్‌మెంట్‌ని బట్టి మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలా, ఆది బ్లౌజ్ మెజర్‌మెంట్ తీసుకోవాలా, టేప్ తోటా, క్రాసా, స్ట్రెయిటా అనే దాన్ని బట్టి మీరు నేర్చుకోవాలి. అన్ని మెళకువలు తెలుసుకుంటేనే మనము బ్లౌజ్‌ని బట్టి మనము ఈజీగా స్టిచ్ చేయగలుగుతామన్నమాట. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్‌ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది ఈ విధంగా ముందుకనేది జరుపుకొని ముందుగానే కటింగ్ చేసుకొని పెట్టుకున్నాం కదా! బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా అయితే పెట్టేసుకుందాము. కరెక్ట్‌గా ఉండేటట్టుగా చూసుకోండి. 1 ఇంచ్ క్లాత్ మాత్రమే ముందుకైతే జరుపుకున్నామన్నమాట ఫ్రంట్ పార్ట్ కోసము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే పెట్టేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్‌గా ఫస్ట్ వచ్చేసి మార్కింగ్ అనేది చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఎక్స్ట్రా గానీ, లెంత్ గానీ యాజ్ ఇట్ ఈజ్‌గా మార్కింగ్ చేసుకోండి. కాకపోతే నెక్ మాత్రం మార్కింగ్ చేసుకోకూడదు. షోల్డరు, ఆర్మోలు అలాగే వేస్టేజ్ ఎంతైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్‌గా అంతైతే మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి చేంజెస్ ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాము.
బ్యాక్ పార్ట్కి వీడియో స్కిప్ చేసినా పర్లేదు, కానీ ఫ్రంట్ పార్ట్కి మాత్రం వీడియో స్కిప్ అయితే చేయకండి, అర్థం కాదు. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచులు అయితే తీసుకున్నాను. 7.5 ఇంచెస్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మీకు ఇంకా బ్రాడక్గా కావాలనుకుంటే 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి కొలుచుకుంటే మనకు 8.5 ఇంచులు వచ్చిందనుకోండి, మనకు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట నెక్ కోసం. ఇక బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ అంతా లోతు తీసుకోవాలి, లేకపోతే చంక దగ్గర ముడతలు అయితే వచ్చేస్తాయి అనమాట. ఇట్లా 1/2 ఇంచ్ లోతు తీసుకోవటం ద్వారా చంక దగ్గర ముడతల్లాగా రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు 2 ఇంచులు మనము ఇలా మైనస్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ పైకి, 1 ఇంచ్ పైకి చేసుకున్నాక అక్కడి నుంచి 2.5 ఇంచులు, మళ్ళీ 2 ఇంచులు డాట్ కోసం 1 ఇంచ్ కిందకి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకు సైడ్న స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర క్రాస్ బెల్ట్ దగ్గర 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని క్రాస్గా లైన్స్ అనేవి వేసుకోవాలన్నమాట. ఈ డాట్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి 2.5 ఇంచులు పైకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డాట్ మనం రెండు ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా మనకు 1 ఇంచ్ క్లాత్ అనేది ఖచ్చితంగా మార్కింగ్ చేసుకోవాలి. అందుకనేసి క్లాత్ అనేది ముందుకనే జరుపుకున్నాం అనమాట. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసుకుందాము. బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్కి దేనికైతే వీడియో స్కిప్ చేయొద్దన్నానంటే, చూసారు కదా మనకు క్రాస్లు ఇలా నెక్ షేప్లు అనేటివి బ్యాక్ పార్ట్ అనేది ఈజీ, కానీ ఫ్రంట్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి మనకు చాలా కష్టం. కాబట్టి ఫ్రంట్ పార్ట్ మాత్రం వీడియో అనేది స్కిప్ అయితే చేయకండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. కావాలంటే ఫ్రంట్ పార్ట్ మనకు సరిగ్గా కూర్చుంటేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ నీట్గా ఉంటుంది, లేకపోతే జారినట్టు ఉంటుందన్నమాట. చెస్ట్ దగ్గర కొంతమందికి చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి చెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా వీడియోని స్కిప్ చేసేస్తే మీకు అర్థం కాదనమాట. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు డాట్ లెంత్ ఎంత తీసుకోవాలి, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళు డాట్ షేప్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా తెలిస్తేనే మీరు బ్లౌజెస్ టైలరింగ్లో ఫస్ట్గా పాస్ అవుతారనమాట. ఇలా చిన్న చిన్న మెనుకులు టిప్స్ అనేటివి అందరూ గుర్తుంచుకోవాలంటే వీడియోని స్కిప్ అయితే చేయకండి. మనం ఎక్కడెక్కడ స్టిచ్చింగ్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకున్నామో అక్కడక్కడ ఈ విధంగా కట్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ స్లీవ్స్ అయితే కటింగ్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు స్లీవ్స్ అయితే కటింగ్ చేసుకుందాం. స్లీవ్స్ కోసం వచ్చేసి 4 మడతలుగా క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. స్లీవ్స్ దగ్గర మనకు ఇక్కడ క్లాత్ అనేది తక్కువ పడుతుంది. 1 మీటర్ క్లాత్ తీసుకున్నా కూడా నాకు ఇక్కడ క్లాత్ అనేది తక్కువ పడుతుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కటింగ్ అనేది చేసేసుకుందాము. ఎగుడు దిగుడు కాకుండా ఫినిషింగ్ నీట్గా ఉండటానికి ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు క్లాత్ అనేది 4 అతుకులు అనేది వస్తుందన్నమాట. కానీ మనము టైం సేవ్ చేయడానికి 2 అతుకులు మాత్రమే వచ్చేటట్టుగా చూసుకొని క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ క్లాత్ అనేది తక్కువ పడుతుంది కాబట్టి 2 లేయర్ని వెనక్కి అయితే జరుపుకుంటున్నాను అనమాట. నడుము లూజ్ వచ్చేసి 8.5, అలాగే ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. టోటల్ వచ్చేసి 10 ఇంచులు వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇక 2 లేయర్లు వెనక్కి జరుపుకొని నేను 10 ఇంచులు వచ్చేటట్టుగా చూసుకున్నాను అనమాట. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి స్లీవ్స్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు స్లీవ్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు, ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 5.5, ఒక 0.5 అయితే తీసుకొని 5.5 ఇంచులు అయితే తీసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 2.5 అయితే తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. స్లీవ్ లూజ్ వచ్చేసి 6.5, ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 అయితే మార్కింగ్ చేసుకున్నాను. నడుం లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు, ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచులు. స్లీవ్ షేప్ తీసుకోవడానికి 2 ఇంచులు, 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి చంక లూజ్ దగ్గరికి క్రాస్గా లైన్ అనేది వేసుకొని కర్వ్ స్కేల్ తోటి చంక షేప్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా కర్వ్ స్కేల్ అనేది ఉండాలన్నమాట. లేకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు మార్కింగ్ చేసేస్తే స్లీవ్స్ దగ్గర సరిపోదన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకుందాము. మనం ఎక్కడెక్కడ స్టిచ్చింగ్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకున్నామో అక్కడక్కడ కట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనము ఒక 1/2 ఇంచ్ అంతా క్రాస్గా తీసుకుంటే చంక దగ్గర ముడతల్లాగా ఎగుడు దిగుడు కాకుండా బాడీకి అటు ఫిట్గా సరిపోయేటట్టుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అంతా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ అయితే కటింగ్ అయిపోయింది. క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్ కోసం వచ్చేసి 2 లేయర్లు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న దాన్ని కటింగ్ అనేది చేసేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి
మీకు నచ్చితే డబుల్ ట్యాప్ చేసి ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మీరు చేసే ఒక లైక్, షేర్, సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగానే కటింగ్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్ పార్ట్‌ని అయితే తీసుకొని మార్కింగ్ చేసుకోండి. ఉక్సుపట్టి, కాజాపట్టి దగ్గర 3.5 ఇంచులు, సైడ్‌న స్టిచ్చింగ్ చేసిన దగ్గర 3 ఇంచులు, ఉక్సుపట్టి, కాజాపట్టి దగ్గర నుంచి 4 ఇంచులు, 4 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి 2.5 ఇంచులు. ఇంతే. క్రాస్ బెల్ట్ మాత్రం ఎవరికైనా ఇదే మెజర్‌మెంట్. కాకపోతే నడుము లూజ్ బేస్‌ని బట్టి మనం కటింగ్ చేసుకోవాలి. నడుము లూజ్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. చిన్న సైజు, పెద్ద సైజు లాగా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. క్రాస్ బెల్ట్ ఈజీ ఫార్ములా తోటి ఈజీగా అయితే 34 సైజ్ బ్లౌజ్ అనేది మెజర్మెంట్ అనేది చెప్పాను. మీ అందరికి నచ్చితే కనుక సపోర్ట్ చేసి ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ అనుకుంటే ఈజీ కాదండి. మనం కష్టం అనుకున్న దాన్ని ఈజీగా సాధిస్తేనే, పట్టుదల ఉంటేనే ఈజీగా నేర్చుకుంటారు. ఎవ్వరు కూడా ఈజీ అనుకుంటే రాదు. కష్టం ఉన్నదాన్ని మేము నేర్చుకోగలము, మేము సాధించగలమని నమ్మకం ఉంటే గనక మీరు ఈజీగానే బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చేసుకుంటారు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేసి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇప్పుడైతే అందరికీ బాయ్.